హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఒక 40 డేస్ ముందు మనం ఫుడ్ బిజినెస్ గురించి ఒక వీడియో చేయడం జరిగింది. ముఖ్యంగా పికిల్ బిజినెస్ ఎక్స్పోజ్ అని చెప్పి ఒక వీడియో చేయడం జరిగింది అనమాట. ఆ వీడియోకి ఒక రేంజ్లో రీచ్ వచ్చింది. దాని యొక్క లైసెన్స్ ఇవేమీ ముద్రించకుండా వదిలేస్తున్నారు, అది తప్పు అని అందరినీ ఏకిపడేయడం జరిగింది. అంతేకాకుండా అలేఖ్య చిట్టి పికిల్స్ జిఎస్టీ మరియు అందులో ఉన్నటువంటి డెలివరీ ఛార్జ్ గురించి మాట్లాడడం జరిగింది. దాని తర్వాత ఈ యొక్క అలేఖ్య చిట్టి పికిల్స్ ఒక వీడియో పెట్టిందనమాట. పెట్టిన తర్వాత దానికి రిప్లై ఇద్దామని మనం వీడియో తయారు చేసే లోపు ఆమె ఆ వీడియో డిలీట్ చేసేసింది. సర్లే పోతే పోయింది, వాళ్ళ యొక్క తప్పు తెలుసుకున్నారు అని మనం అనుకుంటే అది పొరపాటు. వాళ్ళు ఆ వీడియోలో ఏమని చెప్పారంటే, తప్పంతా ఆ వీడియో చేసిన వాళ్ళది, తప్పంతా ఆ యొక్క వీడియోస్కి కామెంట్స్ పెట్టిన వాళ్ళది, తప్పంతా ఆంధ్ర జనాలది అన్నట్టు వాళ్ళు మాట్లాడినారనమాట. సో నేను దానికి రిప్లై ఇద్దాం అనుకున్నా, కాకపోతే ఎందుకులే అని చెప్పి వదిలేసా వాళ్ళు వీడియో డిలీట్ చేసిన తర్వాత. కాకపోతే నిన్ననే ఒక ఆడియో వినడం జరిగింది. అబ్బా, వినడానికి వినసొంపుగా ఉందన్నమాట ఆ ఆడియో. వాళ్ళు పికిల్స్ అమ్మేటప్పుడు ఎంత నీట్గా మాట్లాడతారో దానికి అద్భుతంగా వాళ్ళ యొక్క కస్టమర్లకి రిప్లైలు ఇస్తున్నారనమాట. మనం వీడియో చేసినప్పుడు చాలామంది కింద కామెంట్స్లో వాళ్ళు చాలా బ్యాడ్గా మాట్లాడుతున్నారంటే, బ్యాడ్గా అంటే ఏరా పోరా అని వింటారులేరా అనుకున్నా అనే పదాలు యూజ్ చేస్తారని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలే. ఆ ఆడియో ఒకసారి విందాం. ఎక్స్పెన్సివ్ అన్నావు అంటే నీ అంత చీప్ ఫకింగ్ ఫెలో ఇంకెక్కడ ఉండడు. పని చేయి, నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలన్నమాట కెరియర్ మీద. ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండ్ లేదంటే నీ పెళ్ళమో వదిలిపడి దింగుద్ది. కాబట్టి నువ్వు అడిగిన ఏవి నువ్వు కొనలేవు కాబట్టి అది నేను వదిలిపడి దింగుద్ది. నా మాటిని నువ్వు కెరియర్ మీద ఫోకస్ చేసి అప్పుడు ప్రేమ పెళ్ళిళ్ళు ఇటు జోలికి వెళ్ళు. ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు. నువ్వే పడరా, గోల్డ్ ఏం కొనిస్తావురా దానికి, లంజా కొడకాన్ని ఏమన్నా దెంగ. సో ఈ ఆడియో వచ్చిన తర్వాత వీళ్ళ మీద ఒక సపరేట్ వీడియో చేయడం తప్పు లేదు, వీళ్ళ యొక్క డార్క్ సైడ్ మనం రివీల్ చేయడం తప్పు లేదు అని అనిపించి ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ వీడియో. ఈ వీడియోలో ఆ ముగ్గురు అక్క సెల్లర్ గురించి నేను మాట్లాడడం లేదు, ఈ బూతులు తిట్టినటువంటి అలేఖ్య చిట్టి గురించి మాత్రం మాట్లాడుతున్నా. ఎందుకంటే ఈ వీడియోలో వాళ్ళు ఇంక్లూడెడ్ కాదు. చాలామంది వాళ్ళ ముగ్గురు ఫోటోలు పెట్టేసి తిడుతున్నారు అనమాట. అది తప్పు. ఇంగిత జ్ఞానం అనేది ఉండాలా. ఒకరు తిట్టినప్పుడు వాళ్ళ గురించి మాట్లాడాలి, కానీ వాళ్ళ అందరి గురించి మాట్లాడడం అనేది ఎరుహుక్తనం అవుతుంది, అది తప్పు కూడా అవుతుంది. కాకపోతే ఈ వీడియో విన్న తర్వాత నాకు నా సబ్స్క్రైబర్స్కు ఒకటి విషయం చెప్పాలనిపించింది. ఏంటంటే ఈ ఆడియోలో ఆ అమ్మాయి తిట్టింది, ఆడవాడు తిట్టించుకున్నాడు, వాడు సారీ కావాలని చెప్పి రాడ్ రోస్టర్ అనేటోడు వీడియో చేశాడనమాట. ఇప్పుడు ఆ వీడియోలో నాకు ఒకటి మగాళ్ళని చాలా తక్కువ చేసి మాట్లాడినట్టు, మగాళ్ళ యొక్క రెస్పెక్ట్ని కించపరిచినట్టు మాట్లాడారు అని నాకు అర్థమైంది. ఇప్పుడు ఆ అమ్మాయి అంటుంది, నువ్వు డబ్బులు సంపాదించకపోతే పెళ్ళామో లేకపోతే గర్ల్ ఫ్రెండో వెళ్ళిపోతుంది అని ఆ అమ్మాయి అంటుంది. ఆ అమ్మాయికి నేను చెప్పొచ్చేది ఏంటంటే, పాపా నువ్వు ఒకటి తెలుసుకోవాలా, కష్ట సుఖాలు ఉన్నప్పుడు అది పెళ్ళి అవుతుంది కలిసి ఉంటే, కష్టాల్లో అది వదిలేసి వెళ్ళిపోతే అది లంజ్ అవుతుంది. ఎందుకంటే డబ్బులు ఇస్తే ఎంతోమంది వస్తారు, డబ్బులు అయిపోయిన వెంటనే వెళ్తారు. దాన్ని తెలుగులో ఎల్ఏఎన్ జయ అంటారు. దానికి నిర్వచనం మార్చేయద్దు. నువ్వు అట్లా వదిలేసిపోయేది ఉంటే మేము ఎందుకు పెళ్లి చేసుకుంటాం, మాకేం అవసరం. కాబట్టి మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా సరే ఇట్లా ఎవరైనా మీకు తగిలితే అక్కడికక్కడే వదిలేయండి, హ్యాపీగా పెళ్లి చేసుకోకుండా ఉండండి. ఇప్పుడున్న అమ్మాయిలు పెళ్లికి ఉన్నటువంటి నిర్వచనం మార్చేస్తున్నారు. ఆ రోజు లక్షలు లక్షలు ఖర్చు పెట్టి పెళ్లి చేసేదానికి ఒక అర్థం ఉంటుందన్నమాట. దాని గురించి తెలుసుకొని తర్వాత మాట్లాడితే బాగుంటుంది. పెళ్ళిని అవహేళన చేయొద్దు. కష్ట సుఖాలు నీతో ఉండే అమ్మాయి ఎవరన్నా దొరికితే చేసుకోండి, కానీ ఇట్లాంటి ఆలోచనలు ఉండే వాళ్ళని దూరంగా పెట్టడమే మంచిదే, లేకపోతే నీ యొక్క జీవితానికి హాని అయింది. సో ఆ ఆడియో అయిపోయిన తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది వీళ్ళు అప్లోడ్ చేసినటువంటి అద్భుతమైన వీడియో. అది రివ్యూవర్సు, ట్రోలర్సు మరియు అనేక రకాలుగా అలా పికిల్స్ని కొని మరీ రివ్యూలు ఇచ్చినటువంటి వాళ్ళ గురించి కౌంటర్ ఇస్తూ వాళ్ళకు వీడియో చేశారు. ఆ వీడియో ఇప్పుడు వాళ్ళ ఛానల్లో లేదు, కాకపోతే నా మైండ్లో ఉంది. దాని గురించి నేను వీడియో చేద్దాం అనుకుని చేయలేదు, కాకపోతే ఇప్పుడు మాట్లాడుతున్నా. ఆ ఫస్ట్ వాళ్ళు మాట్లాడింది ఏంటంటే, ఆ వీడియోలో కాయిన్కి ఒకవైపు మాత్రమే మీరు చూశారు, రెండో వైపు మీరు చూడలేదు అని చెప్పిందనమాట. ఆ వీడియోలో మనం మాట్లాడింది ఏంటంటే, ఇప్పుడు మీరు అంత డబ్బులు పెట్టి దాంట్లో ఇంగ్రీడియంట్స్, వెయిట్, దానికి FSSAI సర్టిఫికేటు నెంబర్ ఉంటుందన్నమాట, అది లేదు, ఇవన్నీ లేవు అని చెప్పి మనం చెప్తే ఆ పాప వీడియోలో ఏమని చూపించిందంటే, మీరు కాయిన్ ఒకవైపే చూస్తున్నారు, రెండో వైపు ఇంగ్రీడియంట్స్ ఎన్ని ఉన్నాయి చూసుకోండి అని చెప్పి చూపించిందనమాట. ఇప్పుడు వీడియో చేసే వాళ్ళం ఏమన్నా వీపీలమా? మేము మరీ అంత
గుడ్డోళ్ళం కాబట్టి 2 కళ్ళు ఎక్స్ట్రా పెట్టుకొని మరీ వీడియోలు చేస్తున్నాం. మేము కొనకపోవచ్చు, కానీ కొన్నటి చూసింటాం కదా వీడియోస్. చాలామంది ఆల్రెడీ రివ్యూస్ పెట్టేస్తున్నారు. ఆ రివ్యూస్లో నీ మీద ద్వేషం లేదు, అయిష్టత లేదు, ఆ వీడియోలో నీ పికిల్సే బాగున్నాయి అని చెప్పిన వాళ్ళ వీడియోస్లోనే చూసాం. అందులో ఇంగ్రీడియంట్స్ అసలు లేనే లేదు. ఆ యొక్క స్టిక్కరు మేము వీడియో చేసిన తర్వాత నువ్వు ఆర్డర్ ఇచ్చి మరీ అతికిచ్చావు. ఎందుకంటే మన వీడియో తర్వాత ఒక బ్లాగర్ చేశాడనమాట, ఫుడ్ బ్లాగరు. అప్పుడు కూడా ఒకవేళ స్టిక్కర్ ఉందేమో అని చూసాము, లేదు కాబట్టి మాకు ఒక సాటిస్ఫాక్షన్ అనమాట. ఇప్పుడు వేరే వీడియోలో చూసి నువ్వు ఎలా జడ్జ్ చేస్తావు అంటే జడ్జిమెంట్ కూడా అలాగే ఇస్తారా. ఇప్పుడు జడ్జి ముందు ఏం జరిగిందో మళ్ళీ చేసి చూపించండి అనరు. వాళ్ళ దగ్గర కొన్ని సాక్ష్యాలు ఉంటాయి, ఆ సాక్ష్యాలు చూపిస్తే జడ్జి జడ్జిమెంట్ చేస్తారనమాట. సో మేము కూడా మాకు అక్కడ కనపడింది, మేము అడిగింది వాళ్ళకు ఎంక్వైరీ చేసుకొని వీడియో చేస్తామన్నమాట. ఎరిగొడ్డల్లాగా పడిపోం. ఎందుకంటే పెద్ద వాళ్ళ మీద వీడియో చేసిన వాళ్ళం రా మేము వీళ్ళంతా. నెక్స్ట్ వీళ్ళు చేసిన ఇంకొక దరిద్రమైన ఎలిగేషన్ ఏంటంటే వాళ్ళ ఇంగ్రీడియంట్స్ మీద మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ అనేది వేసి తుడిపేశామంట. సో అలా తుడిపేస్తే వెళ్ళిపోతుందంట అని చెప్పి ఆ వీడియోలో చూపించినారు. అంటే తెలుగు జనాలు వేరే వాళ్ళ మీద ద్వేషంతో ఇంత నీచానికి దిగజారుతారు అని వాళ్ళు చెప్తున్నారు. కాకపోతే వాళ్ళు అంతవరకు ఆ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ అనేది ఎప్పుడు వేయలే. వీళ్ళు కొత్తగా మనం వీడియో చేసిన తర్వాత ఆర్డర్ పెట్టుకొని చేసి మళ్ళీ తెలుగు జనాల్ని బ్లేమ్ చేశారనమాట. ఇది డార్క్ సైడ్ అంటే. సో మన తప్పుని ఒప్పుకోకుండా మీదే తప్పు, మీ బతుకులు తప్పు అని చూపిస్తారు చూడు, ఇది హైలైట్ వాళ్ళ యొక్క పికిల్స్లో. నెక్స్ట్ ఆ వీడియోలో ఇంకోటి ఏం మాట్లాడినారంటే డిస్క్లైమర్ ఎందుకు వేస్తారో మాకు తెలియదంట. ఇప్పుడు నీకులాగా మేమేం ఏలిముద్రగాలం కాదు, డిస్క్లైమర్ ఎందుకు వేస్తారో మాకు తెలుసు. అందుకే నా వీడియోలో నేను ఏం చెప్పానంటే మీరు బిజినెస్ చేసేటోళ్ళు అన్ని జాగ్రత్తలు పాటిస్తారు, మేము కొనేటోళ్ళము, నా సబ్స్క్రైబర్స్ కొనేటోళ్ళు, జనాలు కొనేటోళ్ళు. మీరు జాగ్రత్తగా ఉండకపోతే మీ జీవితాలు నాశనం అవుతాయి, ఏమన్నా ప్రాబ్లం అయితే మీరు గుడిసిపోతారు అని మేము చెప్పడం జరిగింది. నువ్వు వీడియో సరిగా వినాలా. డిస్క్లైమరు ఎందుకు వేస్తారో మాకు తెలియదంట, ఈ పాపకు ఒకదానికే తెలుసు. వీళ్ళు ఏమంటారంటే అంతంత రేట్లు ఉన్నాయి అని చాలామంది క్వశ్చన్ చేస్తే మా రేట్లు చూసే కదా మీరు కొన్నారు, కాబట్టి మీదే తప్పు. మీరు కొనేసిన తర్వాత ఈ రేట్లు ఎక్కువ ఉన్నాయని అంటే మాది ఎలాగా రాంగ్ అవుతుందని చెప్పేస్తారనమాట. కొన్నా కొనకపోయినా ఆ రేట్లు చూస్తేనే రేట్ ఎక్కువ ఉంది అని చెప్తారనమాట. అది మ్యాటర్. ఇంకోటి, మీరు ఎవరైనా సమాజ సేవ చేస్తుంటే మీరు మానిటైజేషన్ ఆఫ్ చేసుకొని వీడియోస్ చేయండి అంటారు. ఇది ఎంత నీచంగా ఉంటుందంటే, ఇప్పుడు ఒకడు దొంగతనం చేస్తున్నాడు అని పోలీసు చెప్తే ఆ పోలీస్ గాడు ఆ దొంగ మీద బతుకుతున్నాడు అని అర్థం వీళ్ళ ప్రకారం. ఇప్పుడు మోసాలు చేసేటోళ్ళు, అత్యాచారాలు చేసేటోళ్ళు, మర్డర్లు చేసేటోళ్ళు, వీళ్ళందరినీ జడ్జి శిక్షిస్తున్నాడంటే, తీర్పు ఇస్తున్నాడంటే అందరి మీద జడ్జి బతుకుతున్నాడు అని వీళ్ళ యొక్క రిప్లై అన్నమాట. వీళ్ళు ఏమని చెప్తున్నారంటే, నా మీద ఏదైనా వీడియో చేసేటప్పుడు మీరు సమాజ సేవకులు కాబట్టి మానిటైజేషన్ తీసేయండి అంటుంది. అది నాకు అర్థం కావట్లే. ఇప్పుడు నీ మీద వీడియో చేస్తుంటే మానిటైజేషన్ తీసేయాలి. ఎందుకు తీయాలి? నువ్వు గవర్నమెంట్ చెప్పింది పాటించట్లే, జిఎస్టీ తప్పేస్తున్నావు, దానికి వెయిట్ లేదు, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ లేదు, ఏమీ లేకుండా నువ్వు చేసేసుకోవచ్చు, బిజినెస్ పెట్టేయచ్చు, అమ్మేసుకోవచ్చు. ఇలా చేయడం తప్పు అని చెప్పేవాళ్ళు నీ గురించి చెప్పేటప్పుడు మానిటైజేషన్ ఆపేయాలి. బా ఏమీ లాజిక్లో అంటే రేపు పొద్దున పోలీసులు, జడ్జిలు, ఇంకా మన రాజకీయ నాయకులు మేము సేవ చేస్తాం జనాలకి అని వచ్చేటోళ్ళు జీతాలు తీసుకోకూడదు. అయితే జీతాలు తీసుకోకూడదు, ఎందుకంటే వాళ్ళు సేవ చేస్తున్నారు కాబట్టి అన్నీ వాళ్ళే పెట్టుకొని చేసేసుకోవాలి. వీళ్ళు చెప్పే ఎలా ఉంటుందంటే వీళ్ళదే మీరే తప్పు, మీ బతుకులు తప్పు అని చెప్పేస్తాయి అన్నమాట. వీళ్ళు మాత్రమే కరెక్ట్గా బతుకుతున్నారని వీళ్ళ ఫీలింగ్. వీళ్ళు తప్పు చేస్తున్నారని చెప్తే అది నీ తప్పు. ఎర్రి ఒక ఇంకా జిఎస్టీ గురించి మాట్లాడితే నేను వీళ్ళ మీద సపరేట్గా 1.5 minute వీడియో చేశాను. మిగతా అంతా అందరి గురించి చెప్పాను. 1.5 minute ఎక్స్ట్రా వీళ్ళ గురించి ఎందుకు చెప్పానంటే జిఎస్టీ అనేది వీళ్ళు తప్పు రాశారు, 10% వేశారనమాట. ఇప్పుడు జిఎస్టీ గురించి చెప్పాలంటే 40 లక్షలు ఒక ఇయర్లో నీకు టర్న్ ఓవర్ 40 లక్షలు అయితే నువ్వు జిఎస్టీ అనేది పెట్టుకోవచ్చు అనమాట. 40 లక్షలు కాకపోయినా నువ్వు పెట్టుకోవచ్చు, 40 లక్షలు అయితే ఖచ్చితంగా నువ్వు జిఎస్టీ అనేది తీసుకోవాలా. ఇప్పుడు జిఎస్టీ అనేది వీళ్ళు నిజంగా ఆ యొక్క సీఏ దగ్గరికి పోయి అప్లై చేసుకొని
వీళ్ళు కానీ జిఎస్టీ అనే సర్టిఫికేట్ తీసుకొని ఉంటే ఆ సిఏ అనేటోడు చెప్పుండాల 12% అని. ఒకవేళ వాడు చెప్పలేదు అంటే వీళ్ళు తీసుకోలేదు అని. ఒకవేళ వీళ్ళు తీసుకున్నారు అంటే ఆ సిఏ గాడు ఎరిహుకోడు అని. ఇదేదో మీరే డిసైడ్ చేసుకోండి. ఇప్పుడు 10% వీళ్ళు వేసినారు. మనం ఆ రోజు ఏమని చెప్పాము, 12% ఉంది అని చెప్పాం. మరుసటి రోజు 12% అయిపోయింది. తర్వాత కొద్ది రోజులకి ఆ 12% కూడా లేకుండా మారిపోయింది. దాని తర్వాత మొత్తం అన్నీ తీసేసి 1200కి 1 kg ఇంక్లూజివ్ ఆఫ్ ఆల్ ట్యాక్సెస్ అని పెట్టేశారు. మిడిల్ క్లాస్ వాళ్ళ కోసం అన్నమాట. అంటే మన ఆంధ్ర తెలంగాణలో మనం వీడియో చేసిన తర్వాత మాత్రమే మిడిల్ క్లాస్ వాళ్ళు కనపడ్డారు. అంతకుముందు మిడిల్ క్లాస్ వాళ్ళు ఎవరు లేరు. నువ్వు మూసుకొని 350 రూపాయలు డెలివరీ కట్టు, 10% ఫేక్ జిఎస్టీ కట్టు అని వీళ్ళు లాగారు జనాల దగ్గర. ఆ వీడియోలో నేను నార్మల్గా ఇవన్నీ తప్పులున్నాయి, వీళ్ళు తెలుసుకొని దాన్ని మార్చుకుంటారని అనుకుంటే వీళ్ళు వీడియో చేశారనమాట. మీదే తప్పు, మీ బతుకులు తప్పు, మేమే కరెక్టు అన్నట్టు. కానీ ఆ వీడియోలో జిఎస్టీ గురించి మాట్లాడలే. జిఎస్టీ గురించి మాట్లాడి ఉంటే వాళ్ళే దొరికిపోతారు కాబట్టి మాట్లాడలే. వీళ్ళు ఫేక్ జిఎస్టీ కలెక్ట్ చేశారు జనాల దగ్గర. మనం వీడియో చేయకముందు దాదాపు 1650 నుంచి 1700 ఉన్న 1 kg చికెన్ పిక్కలు 1200 పడిపోయింది. అంటే దాదాపు ప్రతి దాని మీద వీళ్ళు 500 రూపాయలు ఎక్స్ట్రా మింగారు మీ దగ్గర నుంచి. అండ్ వీళ్ళు చెప్పొచ్చేది ఏంటంటే వీళ్ళ మీద పడి అందరూ బతుకుతున్నారని వీళ్ళ ఫీలింగ్ అనమాట. వీళ్ళ మీద వీడియోస్ చేస్తే వీళ్ళ మీద బతికేసినట్టు వీళ్ళ ఫీలింగ్. ఇప్పుడు మార్కెట్లో ఏది ట్రెండింగ్ ఉంటుందో ఆ టాపిక్ మీదే నడుస్తుంది. అది న్యూస్ ఛానల్ అయినా సరే, రాజకీయ నాయకులైనా సరే, నార్మల్ జనాలు అయినా సరే, ఏది హాట్ టాపిక్ దాని గురించో మాట్లాడుకుంటారు. ఇక్కడ యూట్యూబ్లో మాట్లాడితే డబ్బులు వస్తాయి అంతే ఎక్స్ట్రా. మీరే 2 తెలుగు రాష్ట్రాలని పోషించేస్తున్నట్టు ఫీలింగ్ ఇచ్చేస్తూ ఉంటారు. ఎందుకో నాకు అర్థం కాదు. సో ఫైనల్గా చెప్పాల్సింది ఏంటంటే వీళ్ళ మీద ఏమి చేసినా అది మీదే తప్పు. సో వీళ్ళు ఆ యొక్క ఆడియో ఇప్పుడు మాది కాదు, అది ఏఐ జనరేటెడ్, అసలు మేము కాదు అని చెప్పి ఇంకొక ఉమెన్ కార్డ్ వేసుకొని ఒక వీడియో చేస్తారు. అది ఫ్యూచర్లో వస్తుంది, చూద్దాం. ఇందులో మాట్లాడింది అలేఖ్య సిట్టి అనే ఆమె. అంటే ప్రతి దానికి అలేఖ్య సిట్టి పికిల్స్లో కనబడుతూ ఉంటుంది చూడు, ఆమె మాట్లాడింది. అంటే సెకండ్ డాటర్. కాబట్టి ఈ వీడియో మొత్తం ఆమె గురించి మాత్రమే, నేను మిగతా ఇతర గురించి నేను మాట్లాడట్లేదు. అలా మాట్లాడితే వాళ్ళందరూ ఎరిహూహులు అని నా యొక్క ఫీలింగు. ఎందుకంటే మాట్లాడింది ఆమె అయినప్పుడు ఆమె గురించి మాట్లాడాలి, వేరే వాళ్ళతో మాట్లాడడం అనేది తప్పు. నెక్స్ట్ వీడియో మీరందరూ కోరుకుంటున్నటువంటి ప్రశ్నగాడి గురించి మాట్లాడుకోబోతున్నాం. ఆడి ప్రశ్నలో ఇంకోటి పెడదాం. సో నెక్స్ట్ వీడియో గురించి వెయిట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.